సంఘములో ప్రేమ ఉండాలి. ఎక్కడ ఉండాలి? మనం మనుషులుగా కాదు కలుసుకోవాల్సింది, కలుసుకున్న మనం క్రీస్తు యొక్క ప్రేమతో నింపబడాలి. హల్లెలూయా. మీరు గమనించండి, ఇంత పెద్ద గోడలు కడుతున్నారు కదా, ఇంత పెద్ద గోడలు కడుతున్నారు కదా, ఈ గోడలు రాయి మీద రాయి, రాయి మీద రాయి, రాయి మీద రాయి, ఎన్ని అంతస్తులు లేపుతున్నారు కదా, వీటన్నిటిని కలిపి ఉంచేది ఏంటండి? సిమెంటే కదా. ఎంత స్ట్రాంగ్ గా ఉంచిందండి అది. ఆ సిమెంట్ లాంటిదేనండి మన ప్రేమ. చిన్న చిన్న భేదాలు రావచ్చు, కానీ సంఘాన్ని విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. పాట ఉన్నంత మాత్రాన సంఘాన్ని విడిచిపెట్టేస్తావా? ప్రార్థనకి ఇవ్వకపోతే సంఘాన్ని మార్చేస్తావా? మీకు అర్థం కావట్లేదా? మైకులని అంటారా ప్రార్థన చేసేది, వ్యక్తిగతంగా కాదా? మీ ప్రతాపం అంతా సంఘంలో చూపిస్తారా? మీ ప్రతాపం, మీ టాలెంట్స్ వ్యక్తిగత సువార్తలు కదా చూపించాలి. ప్రతి ఒక్కడు స్టేజీ మీదే నీ టాలెంట్ చూపించి సంఘానికి ఉపయోగపడతావా? కోపం వస్తుంది కదా మీకు. కోపం రావట్లేదా? నా లెక్క ప్రకారం రావాలే. హల్లెలూయా.